శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. సరే మనమైతే ముచ్చట్లు చాలు చేసుకుందాం. ఇంటి గుట్టు లంకషేట్ అంటారు కదా, అవు గట్లనే ఇక్కడ సొంత పార్టీ లీడరే సొంత సర్కార్ మీద పెద్ద సార్ మీద గట్టిగా గలం ఇప్పే వరకు గాంధీ భవన్ గడపలు వణుకుతున్నాయి. ఉల్లా కట్టపల్లి ఇల్లు కడితే పక్కోడొచ్చి హాల్లో కుర్చీ వేసుకొని కూర్చున్నట్టుంది రాజగోపాల్ రెడ్డి సార్ ఒక పెద్ద బాంబు వేల్చిండు. ఇప్పుడు నా వెనక నిజాయితీగా లీడర్లుంటే తమిళనాడు లెక్క తెలంగాణ రాజకీయాలనే మార్చేస్తా అని సార్ అన్న మాటలు ఇప్పుడు స్టేట్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డి సార్కు ఎందుకంత కోపం వచ్చింది? ఆ కథ ఏందో చూద్దాం పండ్రి. రాజగోపాల్ రెడ్డి సార్ అన్న మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా పెద్ద లొల్లికే దారితీసేటట్టున్నాయి కదా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక బుక్ ఓపెనింగ్ ఫంక్షన్లా సారు మైకు పట్టుకొని పెదవిరిచిండు. పార్టీ కోసం రక్తం చెమట చిందించి కష్టపడ్డ వాళ్ళకు కాకుండా నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండి వేరే పార్టీలకేం చచ్చినోళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్లా పెద్ద పెద్ద పదవులు కిరీటాలు ఇస్తున్నారు, మస్తు బాధ అవుతుంది అనుకుంటా దుమ్మెత్తి పోసిండు. ఇది సాలదన్నట్టు అభివృద్ధి అనే పేరుతోని సర్కారు మస్తు పైసలు వేస్ట్ చేస్తుంది అనుకుంటా గరమైండు సారు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తానుకో 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తానుకోమో 500 రూల్స్ పెట్టిండు. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఇక గీ ముచ్చట ఇట్లుంటే సారు తన పాత హిస్టరీని కూడా ఒకసారి యాది చేసిండు. బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ని సుత అనికిచ్చింది నేను మర్రవడి మాట్లాడినా, నా లెక్క ఎవరన్నా ఎదురు తిరిగినరా అన్నట్టు చెప్పుకొచ్చిండు. అందుకే సార్ను రాజకీయంగా టార్గెట్ చేసి మునుగోడు బై ఎలక్షన్ల 100 మంది ఎమ్మెల్యేలను దించి తనను ఓడించిండ్రు అనుకుంటా పాత కక్షలను సుత యాది చేసుకున్నాడు సారు. అయితే ఇప్పుడు సార్కు వచ్చిన పెద్ద కోపం ఏందంటే కష్టపడి గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి అక్రమాలు చేస్తుండట. పదవులు అనేవి శాశ్వతం కావు, అవి ప్రజలకు సేవ చేసేటందుకేనని సొంత పార్టీ లీడర్లకే క్లాస్ వీకిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఎవడి పాలైందిరా తెలంగాణ అనికిప్పుడు పేదోళ్ళు రోడ్ల మీద నిలబడి అడుగుతున్నారు. ఉన్నోడి చేతుల పైసలుండి 100 రెట్ల 1000 రెట్లు పెరిగిపోయిన వానికి ఏం ఫరక్ పడతలేదు. కానీ అసలైన లేనోడు పరిస్థితి చూస్తేనే కడుపు తరక్కపోతాంది. లేనోడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన సర్కారు గా 5 లక్షలు ఇచ్చేతందుకు ఏకంగా 500 రూల్స్ పెట్టి పేదోళ్లను సావగొడతాండ్రు. ఇల్లు ఇయ్యమంటే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, గీ సర్టిఫికేట్లు, ఆ సంతకాలు ఈ సంతకాలు అనుకుంటా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటాంటే ఈ తిప్పలు వాడే కంటే మా పాత గుడిసెలే మాకు నయమని జనాలు ఏడుస్తున్నారు అనుకుంటా లోపలున్న కోపాన్ని బయటికి దవ్విండు సారు. లీడర్లేమో పదవుల కోసం పరాయి పార్టీలకేంచి వచ్చినోళ్లకు కిరీటాలు పెట్టడం కోసం లొలీలు పెట్టుకుంటాంటే పేదోడు బతుకులు మాత్రం గిట్ల రూల్స్ మధ్యన నలిగిపోతున్నాయి అనుకుంటా చెప్పుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఆటలాడి ప్రజల్ని చైతన్యవంతులను చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది కళాకారులు కాదా? అటువంటి కళాకారులే మన కళ్ళ ముందున్న ఏపూరు సోమన్నే అడుగుతున్నాడు ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు, ఏనాడు కూడా నేను భయపడలేదు. మీ అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉంటాడు, ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో ఉన్న కళాకారులను కంటికి రెప్పగలా కాపాడుకుంటాడని చెప్పి నేను సోమన్న చెప్తాను.
ఇక గీ సొంత పార్టీనే ఎడ్డిచ్చి మాట్లాడే వరకు ఎగస్ పార్టీ వాళ్లకు డాన్స్ చేసినంత పని అవుతుందట. చూసిండ్రా, కాంగ్రెస్లున్న పంచాయతీలు బయట పడతాన్నాయి. సొంత లీడరే రేవంత్ రెడ్డి పాలనను తప్పు పడతాన్రని కౌంటర్లేస్తున్నారు వాళ్ళు. అయితే గీ సారే కాదటనుల్లా, పార్టీ మారినోళ్లకు పదవులిచ్చుడు మీద చాలా మంది పాత కాంగ్రెస్ లీడర్లు సుత గిట్లనే అనుకుంటాన్రట. కానీ గీ రాజగోపాల్ రెడ్డి సారు బయటపడ్డాడు. ఏదేమైనా నా వెనుక నిజాయితీ గల వాళ్ళుంటే మార్పు తెస్తా, అవసరమైతే తమిళనాడు లెక్క చేద్దాం, సీఎం అయితా అన్నట్టు మాట్లాడే వరకు తెలంగాణలో రాను రాను కొత్త రాజకీయం ఏమన్నా మొదలవుతుందా అని గాంధీ భవన్ పెద్దలకు పెద్ద రందే పట్టుకున్నట్టున్నది కదా. ఆనే మీ అవ్వగారు బండి పెడతా అన్నారు, పెండ్ల ఏడాదైనా మీ వాళ్ళకి యాదికొస్తలేదా ఆనే? ఏ ఆగు బావా, కళ్యాణ్ లక్ష్మి పైసలు రాగానే మా వాళ్ళు బండి కొనిస్తారట. మేమే ఇంకా చెక్కు రాలేదట. ఏవో ఖర్చులు అట్లే ఉన్నాయి, వెళ్తలేవు, అప్పన్న కడతా. ఉన్నాయి బావా, జర ఓ ₹1,00,000 సరదా రాదు, బిడ్డ పెండ్లు పెట్టుకున్నా, చెక్కు రాగానే నీ పైసలు నీకు ఇస్తే తీయరాదే, ఏడా తిరగకముందే అని ఇట్లా మస్తు మంది కథలు చెప్తారు కదా. కానీ ఇప్పుడు ఇబ్బంది పడతట్టున్నాయి వాళ్ళు ఆ కళ్యాణ లక్ష్మి ముచ్చట్ల గురించి. కళ్యాణలక్ష్మి చెక్కులిగా ఆగిపోయినాయుల్లా, మొత్తం బంద్ పడుతుందో లేదో గాని కొన్ని దినాలు మాత్రం బందే ఉన్నట్టున్నదిగా. హైకోర్టు ఆర్డర్ వేసిందట. ఆర్డరు పేదింటి ఆడపిల్ల పెండ్లికి 1,116 చదివిస్తున్నారు కదా సర్కారోళ్ళు. అగో గవి ఇక రావన్నట్టు. అసెంబ్లీలా చట్టం చేయకుండా అట్లెట్లా ఇస్తారని ఒక వకీల్ సాబ్ కోర్టుకు పోయిండట. పథకం పెట్టిన కాన్నుంచి 13,000 కోట్లు ఇచ్చిండ్రట ఇప్పటి వరకు సర్కారు పేదోళ్లకు. మరి మీరేమంటారని సర్కార్కు నోటీసులు పంపితే ఇంకా జవాబు రాలేదని కళ్యాణలక్ష్మి పథకాన్ని కట్టడి చేసిందట హైకోర్టు. ఇక క్లియరెన్స్ వచ్చే వరకు చెక్కులు రావు, పైసలు పోయారన్నమాట సర్కారోళ్ళు. కళ్యాణలక్ష్మి బందే ఇక, షాదీ ముబారక్కు 30 ఇక. మళ్ళొక పారి నోటీసులు పంపి కేసును వచ్చే నెల 9 తారీఖు దాకా వాయిదా వేసిందట. అప్పటిదాకా ఇక చెక్కుల పంపిణీ బందే. మీ ఎదురు చూపులకు బ్రేకులు పడ్డట్టే పోన్రి. పెళ్లిళ్లకు ఎందుకు 1,116 ఇస్తుండ్రో కోర్టుకు వివరంగా చెప్పినాక నిజమే మంచి పనే అనిపిస్తే గప్పుడు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చెక్కుల పంపిణీ, లేకపోతే మొత్తానికే బంద్ పడేటట్టున్నదుల్లా గీ స్కీము. తెలంగాణ సర్కారు వచ్చిన కొత్తలా బీఆర్ఎస్ సర్కారు పెట్టింది పెళ్లికి 50,000 కట్నం చదివిస్తుంది సర్కార్ అని. అటెనక పెంచుకుంటా ఇప్పుడు 1,116లకు వచ్చే. లగ్గమైనట్టు మ్యారేజ్ కార్డు తెచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే ఆఫీసర్లు చెకింగ్ చేసి చెక్కులు వంచుతారు. మా పార్టీ ఎల్వడీలకు వస్తే తులం బంగారం సుత పెడతామని చెప్పే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కానీ తులం బంగారం ఇంకా సాల్సుత కాకపాయే. కానీ ఉన్న 1,116 ముచ్చట మాత్రం కథమైపోవట్టే, వకీల్ సబ్ చేయబట్టి. మరి చూడాలిగా వచ్చే నెల 9 తారీఖు నాడు కోర్టు సరే ఇచ్చుకోన్రే అంటదో, లేకపోతే అద్దిగా జాలి ఇచ్చింది పురాగా బందే పెట్టుండ్రు అంటదో. అయినా గా వకీల్ సాబ్ ఎందుకు పోయి ఉంటాడు, గా కోర్టు ఎందుకు గిట్లా అద్దు అన్నదో గాని పెద్ద రందే పడ్డది పోయిగా లగ్గం చేసి చెక్కుల కోసం వెయిటింగ్ చేసేటోళ్లకు. పొద్దుందాకా ఫోన్ ఒత్తుకుంటా కూర్చుండకంటే గట్ల పోయి గంట సేపట్ల మిషన్ నేర్చుకుంటా కాదా. గా చినిగిపోయిన బట్టలు లేకపోతే కొన్న కొత్త బట్టలకు కుట్లేస్తే 50 తీసుకుంటుర్రు. గా కుట్ల కన్నా ఓ మిషన్ కొనియ రాదయ్యా, నాయనని కుట్టుకుంటా కదా. మిషన్ బగ్గ రేటు ఉంది కొందామంటే మా మనిషి పైసలే ఇచ్చట్లేడు. బద్దం తిని ఇంట్లో కూర్చుంటున్నాం. నీకేమన్నా తక్లీఫ్ అవుతుందా, కట్టం చేస్తే తెలుస్తుంది. ఇంత పనన్న నేర్చుకున్నావా అంటే మిషనే యాదికి వస్తుందిలా ఇంట్లో ఉన్న ఆడోళ్లకు. చదువన్నా అబ్బలే, ఇంత బీడీలో మిషన్ నేర్చుకుంటే ఏం బావు అంటే మిషన్ లేదుగా అంటారు కదా. కానీగా సర్కార్ మిషన్లు ఇవ్వబోతుందిలా. ఆడోళ్లకు కుట్టు మిషన్లు వంచే కార్యం ముందటేసుకుందుల్లో సర్కారు. కానీ అందరికీ కాదట, ముందుగాలనైతే కొందరికేనట. నియోజకవర్గానికి 1000 ఇస్తారట. అంటే 119 నియోజకవర్గాలకు 1,19,000 మిషన్లు ఇస్తారంట. 15 ఆగస్టుకెంచి వచ్చే నెల 15 దాకా దరఖాస్తు పెట్టుకోవచ్చంటాన్రు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు.
ఒక్కో మిషను 12,000 దాకా ఉంటుందట. దాన్ని ఫ్రీగానే పంచుతారట పబ్లిక్కు సర్కారోళ్ళు. ఆడోళ్లకు ఉపాధి కల్పించాలనే గీ కార్యమట. ఇచ్చేది సుత కాలు గుంజేదాకా తొక్కే మిషన్లు కాదంట, ఆటోమేటిక్ మిషన్లే ఇస్తారంట. ఇదంతా కరెంట్తోనే నడుస్తుందంట. ఏమన్నా పైసలు కట్టన్నా అనుకోకుండ్రి, ఫ్రీగానే వస్తాయి దరఖాస్తు పెట్టుకున్నోళ్ళందరికీ. అర్హులైనోళ్ళకే గీ మిషన్లు. అందరూ అప్లికేషన్లు పెట్టుకున్నాక ఆఫీసర్లు ఇంటికొచ్చి ఎంక్వైరీలు చేసి ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తారట గటెన్క. ఇంటికాడుండి 4 పైసలు సంపాదించాలే అని అనుకున్నోళ్లకు సర్కారు చూపుతున్న సూపర్ తొవ్వగిది. కానీ సార్లు అర్హులైనోళ్లకు పేదలకు జర ఇయ్యుండ్రి, మళ్ళా గిండ్ల సూత తేడాలు చూపెట్టకుండ్రి అనబట్టే ఇంకో కొంతమంది. పనొచ్చి కాయిసుంటే మీరు సుత దరఖాస్తు అయితే పెట్టుకోండ్రులా. ఏమో గుడ్డిలో మెల్ల తగిలితే తగులుతుంది. ఇంత జాకెట్ పీసు కుట్టుకున్నా ఇప్పుడు ఏమన్నా తక్కువ పైసలు తీసుకుంటాన్రా? 300 పోబట్టే. బయటోళ్ళవి కుట్టుకున్నా ఇంట్లోళ్ళ మందం కుట్టుకున్నా చాలా అనుకోబట్టే ఇంకో కొంతమంది ఆడోళ్ళు. మరి పైసలు మిగిలితే చాలా అనుకునేటోళ్ళు సుత మస్తు మంది ఉన్నారు. సాలని పైసలతోని జిందగీలు ఎల్లదీస్తున్న పేదోళ్ళు. ఇగో చిన్నగా ఉన్నప్పుడు గిలాసలు నీళ్ళు దేపో అని మా బాబు తిడితే అస్సలు ఆ దిక్కు కూడా పోకపోతును, సాతన కూడా కాకపోతుండే. ఇక స్కూల్కి పోతే అబ్బో చుట్టూ మస్తు మంది జనాలు, బడి బట్టలు ఒగలియ్యాలి, జడలు ఒగలెయ్యాలి, బ్యాగ్ వేసుకొని వంగ తినిపియాలి. ఏదో పెద్ద ఐఏఎస్ నౌకరీ చేసేదానికంటే ఎక్కువ ఫీల్ అవుతారు కదా చాలా మంది. కానీ ఈ పిల్లగండ్లను చూస్తే ఇంటికాడేమో కానీ బల్లె మాత్రం మస్తు కట్టపడుతుర్రులా. పబ్లిక్ ఈ పిల్లగాళ్ళని చూసిండ్రా? అవు 15 ఆగస్టు కదా ఏదో పోటీలు పెట్టినట్టుండ్రు అనుకుంటాన్రా ఏంది? సూది దారం ఆడినట్లు నోట్ల చెంచా పెట్టుకొని అందులో నిమ్మకాయ పెట్టుకొని ఉరికినట్టు వీళ్ళు బకెట్ల ఆటలు ఏవో ఆడతాన్రా అనుకోకుండ్రులో. ప్రకాశం జిల్లా మార్గపురం జిల్లాల ముచ్చటగిది. ఎర్రగొండపాలె సెంటర్ తాన పిల్లగాళ్ళు నీళ్ల బకెట్లు పట్టుకుని లైన్ పట్టిండ్రు నీళ్ల కోసమని. ఇంట్లో నీళ్లు లేకపోతే అవ్వయ్యలు తెచ్చి పెడతారు, కానీ బల్లె లేకపోతే మనమే పోయి తెచ్చుకోవాలన్నట్టు. అయినా ఊళ్ళే కాలనీలలో లేకపోతే పట్టించుకునే నాదుడే లేడు అనుకోవచ్చు. కానీ బల్లె సుతం పిల్లగాండ్లు ఉన్న చోట ఈ నీళ్లు లేకపోవడేందో ఏమో ఏం చిత్రముల్లా. కానీ చూడుండ్రి 300 మంది పిల్లగాండ్లు బకెట్లు పట్టుకొని బాత్రూమ్ పోయేతందుకు నీళ్ల కోసం బయలుదేరిండ్రు అంటే వాళ్ళ తిప్పలు దేవునికే ఎరక కావాలింగా. అయినా చదువుకోనరని అవ్వయ్యలు బడికి పంపితే గీళ్ళేమో ఈడ బకెట్లు మొయ్యబట్టే. ఏం కట్టమో ఏమోనులా. ఏదో యుద్ధానికి పోర్లంతా కలిసి పోతున్నట్టు, లేకపోతే ఆటల పోటీలకు బయలుదేరినట్టు గీ పిల్లగాండ్లు బకెట్లలో చూస్తే బాధ అవుతుంది. కానీ ఏం చేస్తాం, నీళ్ళ తిప్పలు. అయినా గిన్ని ఆనలు పడుతున్నాయి, ఏడుకాడ నీళ్లు నిండుతున్నాయి, కొన్నింటికాడ చెరువులు డ్యాములు మత్తడి దునుకుతున్నాయి. అయినా సుత ఈడ నీళ్లు లేక పిల్లగాండ్లు చదువులు పక్కకు పెట్టి బకెట్లు పట్టుకొని తిరగబట్టే. ఏం కాలమో ఏం కట్టమోనులా. ఇక పబ్లిక్ మన సీత వచ్చే టైం అయిందిల్లా, ఇదేం చేస్తుందో చూద్దాం. నా జిందగీ మొత్తం ఆగమైంది అవ్వా. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, కోట్ల ఆశలు పెట్టుకున్నా, అన్ని గంగలు కలిసిపోయినాయి అవ్వా. వసే సీత, ఏందే నీ అవతారం? ఆ ముఖం ఏంది, ఆ ఏడుపేందే? నా ఏడుపు నీకేం తెలుస్తుంది అంత ఈ గీతి. నా గుండె వలిగిపోయేటట్టున్నది, ఇక నా పిల్ల అయిపోయేటట్టున్నది. అరే ఏమైంది? ఎందుకు నీ పెండ్లు ఎందుకు బంధు పడుతుంది గట్లా? లవ్ చేసుకున్న పిల్లగాడే గానే ఈడ్చితంతే ఆడబడతాడు. ఏమైందట పోరానికి? పోరడు గీరడు అనకు, ఎంతైనా ఇట్టపడ్డా కదా, అట్లేం అనకు. నా పిల్ల అయిపోయేటట్లున్నది, ఇక ఆగిపోతుంది, అస్సలు అవ్వదు. ఏ నీ ఏడుపు గంగలు పోను. ఎందుకో చెప్తే కదా ఏమన్నా సొల్యూషన్ ఆలోచించేది. చెత్త పట్టు, ఇక నుండి కళ్యాణ లక్ష్మి ఇయ్యారంట కదా, 1 నెల దాకా బంద్ పెడతారట కదా, కోట్లేదో స్టే ఇచ్చిల్లట కదా, పెద్ద అయిన పోయి ఏమో కేసు పెడితే. ఇక అందుకే
అయ్యి వారిని నీకు ఈ ముచ్చట అప్పుడే తెలిసిందా అవును నిజమేనే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద వచ్చే చెక్కుల మీద హైకోర్టు 4 రోజుల పాటు బ్రేక్ వేసిందటనే. ఇంకా అదంతా నాకు తెలియదు. ఆయన చెక్కులను బంద్ పెట్టుడేంది నాకు అర్థం కాదు. నేను ఆ 1,110 రూపాయలు నమ్ముకొని మళ్ళీ అచ్చయ్యకి చెప్పి ముహూర్తం కూడా పెట్టించిన. పాపం వాడు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో. ఇక ఇప్పుడు ఇవి రావని తెలిస్తే నన్ను చేసుకోడు, వేరే దాన్ని చేసుకుంటాడే. నా పెళ్ళి కాదే. అయ్యో ఆగు సీత, నీ లగ్గం కోసం కాదు, అక్కడ ఎవరో కోట్ల కేసేసిర్రటనే. ఏమో ఏమో లెక్కలున్నాయట, గందుకేనట ఈ బంధు. కాదే గీతి, నాకు ఒక పెద్ద డౌట్ కొడుతుంది. కావాలనే నా పెళ్లి జడగొట్టాలని ఆ వకీల్ సాబును కొని కోర్టుకి పంపిడ్రయ్యింది. లేకపోతే కరెక్ట్గా నా పెళ్లి టయానికే ఎందుకు ఈ పంచాయతీ అంతా ముంగటేసుకున్నారు? నీ పెళ్లి కోసం ఎవడెందుకు వకీల్ను పెడతాడే తింగరదానా, అది అందరికి వర్తిస్తుంది. లేదే గీతి, నాకు అస్సలు నమ్మకం లేదు. నాకు తెలిసి మన ఇంటి పక్కకున్న పిచ్చమ్మ ఉన్నది చూడు, ఆమె ఇవన్నీ చేపించుంటుంది. నాకు పెళ్ళి అవుతుందని దానికి కుళ్ళు అది తట్టుకోలేక ఇవన్నీ చేపించినట్టున్నది. నాకు ఖచ్చితంగా దాని మీదనే డౌటే గీతి. అయ్యయ్యో పిచ్చిదానా, పక్కింటి పిచ్చమ్మ పోయి హైకోర్టులో కేసేస్తుంది అయిందే, నీ తెలివితేటలు తగిలయ్యా. మరట్లా కాకపోతే వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమన్నా చేపించిల్లంటావా? ఏడ సర్కారులకు మంచి పేరు వస్తుందో అని చెప్పేసి పైసలు ఇచ్చి ఆ కోర్టుకు పంపించి ఉంటారు ఆ వకీల్ సాబ్ని. నాకు తెలిసి ఖచ్చితంగా అదే జరుగుంటుంది. లేకపోతే ఎందుకు ఇవన్నీ చేస్తారు? నా పెళ్ళి ఆపడానికి రాజకీయంగా ఇన్ని కుట్రలు చేస్తున్నట్టున్నారే. అవును నువ్వు చెప్పింది కూడా పాయింట్ అయిన సీత. మరి రేవంత్ సార్కు నీ లగ్గం ఇట్టలేదేమో, కేటీఆర్ సార్ కోపమేమో నీ పెండ్లంటే. ఏం మాట్లాడుతున్నావే, గాన్లెందుకు నీ పెండ్లు ఆపాలని చూస్తారు ఎప్పిసదానా? ఏ సాల్తీయ గీతి, ఈ సిటీ కోర్టులు ఈ వకీల్ సాబులు వీళ్ళతో నాకు అయితలేదు. కానీ నేను మా ఊరికే పోతానే, నేనయ్యో. ఊరెట్లనయ్యమే, అక్కడ చెక్కులు ఇస్తారా ఏంది కొత్త గిట్ట? మా ఊళ్ళో అయితే పెళ్లి చేయాలంటే ఈ కోర్టు ఆర్డర్లు అక్కర్లేదు, ఏ వకీల్ సాబులు అవసరం లేదు. అసలు ఈ పంచాయతీలన్నీ ఏం ఉండయి. ఏ లచ్చయ్యలు కూడా వారిపోరు మా ఊరికి పోతే. ఎందుకంటావా, మంచిగా రచ్చబండ దగ్గర కూర్చొని పెద్ద మనుషులతో మాట్లాడించినాం అనుకో, వాళ్ళే ఊరంతా కలిసి చందాలు వేసుకొని నా పెళ్లి చేస్తారు. ఇక పోతానే మా ప్రెసిడెంట్ కాళ్ళు పట్టుకోనన్నా మా లచ్చయ్య నేను పెళ్లి చేసుకుంటా, నేను పోతా. ఓసే ఆగే సీత ఆగు, నువ్వు అనుకున్నట్టు పక్కింటోల్లో ఆపోజిషన్ లీడర్లో కాదు. కానీ అసలు ఈ పథకాలు ఎందుకు ఆగినవి ఎరికేనా? చట్టసభలల్లో ఎసొంటి ప్రత్యేక చట్టం కానీ తీర్మానం కానీ చేయకుండానట ఉత్త జీవులతోటి ఈ పథకాలను అమలు చేసుడు రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్ వేసిర్రట్నే. అందుకే కోర్టు దీన్ని కొన్ని దినాలు బంద్ పెట్టురని ఆర్డర్ వేసింది. అమ్ము బాబాయ్ గీతి, అవన్నీ ఏంటి? చట్టసభల రాజ్యాంగ విరుద్ధమా అంటే ఏంటి? జీవో ఏంటిది? అదేమన్నా ఇట్లా ఏమంటారు, మంత్రాలు గింత్రాలు చేసే లెక్కన చేతబడి ఏమన్నా చేసి నా పెళ్ళి ఆపనికి ఇట్లా ఏమన్నా ప్రయోగించిర్రా? చేతబడి కాదే పిసదానా, ఒక పద్ధతి ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి పైసలు వంచాలి. కానీ కేవలం ఉత్త ఆర్డర్ పేపర్ ముక్కతోటి ఇష్టం వచ్చినట్టు పంచకూడదని కోర్టు రూల్స్ పెట్టింది. అంటే ఈ సర్కారు వాళ్ళకు చట్టాలు చేసుడు సాతగాక ఈ చేతబడి చేస్తాన్రా? అయినా ఈ సిటీలలో ఉంటే ఈ పేపర్లో గోలి గివ్వే ఉంటాయి. ఈ చట్టాలు ఇవన్నీ చదువుకునే లోపే నా తలకాయ ప్రాణం తోకకత్తది. ఇక నేను పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? గందుకే నేను చక్కగా ఇవన్నీ ఏం లేకుండా మా ఊరికే పోతా. మంచిగా అక్కడ వాళ్ళు మాట మీద నిలబడతారు కాబట్టి నాకు అదేనయ్యా, నేను పోతాను పో. ఏమన్నంటే పోతున్నా అంటది. అయినా అచ్చ నెల 9 తారీఖు నాడు సర్కారు చెప్పిన మాట కరెక్టే అనిపిస్తే మళ్ళీ చెలో చేసుకుర్రి, కట్నం చదువుపిరని చెప్తుంది గదే కోర్టు. అంటే ఇప్పుడు సర్కార్ ఏం చెప్తుందని నేను 9వ తారీఖు దాకా ఎదురు చూసుకుంటా ఏటింగ్ చేసుకుంటా ఉండాలనా? అసలే నేను మా లచ్చయ్యకి మేము బండి పెడతాం, మేము కట్నం ఇంత ఇస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇంత బిల్డప్ ఇచ్చిన. ఇక ఇవన్నీ ఏం లేవంటే ఆడు నన్ను ఇక వదిలేసి వేరేదాన్ని చేసుకుంటాడు. అందుకే చక్కగా మా ఊరికి తీసుకొని పోయి మా వాళ్ళతో మాట్లాడించి అట్లా పెళ్లి చేసుకుంటే ఇక వాని కాళ్ళన్న మొక్కుతా ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకుంటా చెప్పిన వాడిని. నువ్వు చూడకపోతే ఆ ₹1,00,000 కోసం ఎదురు చూసేటోళ్ళు ఎంతమంది లేరే? వాళ్ళు చూడరైంది 15,000 జీతానికి నీకు గింత మోతవరి. సరే చూసిరు గల్లా, గిది మా సీతతోటి లొల్లి. గీ జీవుల రాజ్యాంగం బద్ధత ముచ్చట మన సీత కస్సలు ఎక్కలేదుల్లా. మీకైతే అర్థమైంది కదా. సరే మనం ఇంకో ముచ్చట చూద్దాం పారి. దానం చేసినా దొంగతనం చేసినా గీషేతోటి చేస్తే గీషేకి తెలియద్దు. ఇక చీకట్లో ముసుగేసుకొని గుండెలు లబోదేవం అనుకుంటా పట్టుబడిపోతామేమో భయంతోనన్నా సెకండ్ల దొరికింది పట్టుకునన్నా ఉరకాలి. కానీ ఆడనే ఉంటా, ఏసీలో సేద తీరుతా, కిచెన్లో తింటా, గుర్రు కొట్టుకుంటా వంట అంటే ఎట్లుంటుంది చెప్పుర్రి? రిలాక్స్ కాఫీ తాగినట్టు పోలీసు సార్లు దొంగతనం చేస్తారు. ఇక గట్లే అయిందిలో గిడ కథనైతే.
గిడొక దొంగ దొంగతనానికి పోయి అదో పెద్ద లగ్జరీ హోటల్ అనుకొని ఏకంగా 4:30 గంటల దాకా తిష్టేసిండు. హాయిగా వేడివేడి కాఫీ తాగి తానాల అర్రకపోయి ఇంత తానం చేసి కంప్యూటర్లో పాటలు పెట్టుకొని లుంగి డాన్స్ అనుకుంటా డాన్సులు చేయబట్టే. గీ దొంగగాడి చేసిన పని చూస్తే మాత్రం వీడు దొంగతనం చేయడానికి వచ్చిండా లేక హాలిడే ట్రిప్కి వచ్చిండా అనే డౌట్ వస్తుంది. వారణాసిలోని మండువాడి పోలీస్ స్టేషన్ తన ఒక బైక్ షోరూంలా సోమవారం రాత్రి గీ వింత ముచ్చట అయింది. రాత్రి స్టాఫ్ అంతా షోరూం తాళమేసి పోయినాక రాత్రి 11:30 గంటలకు మన గనుడు ఎంట్రీ ఇచ్చిండు. గ్లాస్ డోర్ను కట్టర్తోని కట్ చేసేటందుకు సగం గంట టైం తీసుకున్నాడు సాబు. రాత్రి 12 కొట్టంగా లోపట్లకి ఎంట్రీ ఇచ్చి జరసేపు రంది లేకుండా రిసెప్షన్ కుర్చీలో కూసోని కాసేపు గుండ్రంగా తిరిగి ఫోజులు కొట్టిండు. ఇక కుర్చీలో తిరిగింది సాలదన్నట్టు జర ధూపం అవుతుందని డైరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి చల్లటి నీళ్లు తాగిండు. అటెన్క జర రిలాక్స్ కావాలనిపించింది కావచ్చు. కాఫీ మిషన్ తానికి పోయి గరం గరం కాఫీ తాగిండు. గంతెడితో నాగితే వాడు కిలాడి దొంగ ఎందుకు అవుతాడు? అలసిపోయినట్టు అయినట్టున్నది. తానాలు వేసే రూమ్లకు పోయి తానం చేసి వచ్చిండు. తానమైనాక తడి బట్టలను ఆడనే బైక్ మీద ఆరబెట్టుకున్నాడు. అవి ఆరేలోపు ఏం చేయాలనో తెలియక ఆడనే ఉన్న కొత్త బైక్ కవర్ చింపి లుంగి లెక్క కట్టుకున్నాడు. లుంగి కట్టుకున్నాక మనోడికి మాస్ ఊపు వచ్చినట్టున్నది. కంప్యూటర్లో బాలీవుడ్ మాస్ సాంగ్స్ ప్లే చేసి 4 గంటల దాకా ఎంజాయ్ చేసి ఆఖరికి లుంగి డాన్స్ చేసిండు. తెల్లారంగా 4 గంటలకు ఇక టైం అయింది నేను పోతా అన్నట్టు షోరూంలో ఉన్న బ్రాండెడ్ టీషర్టు క్యాప్ వేసుకొని పోతూ ఉత్తగపోకుండా ఆ షోరూమ్ మేనేజర్కు బండి తాళాలు పట్టుకొని పోయిండు. 4.5 లక్షల బండట గది. ఇంకేంది పొద్దుగాల వాళ్ళొచ్చి చూసే వరకు కథ అంతా వేరే ఉన్నది. ఆఖరికి గీ దొంగ లుంగి డాన్స్ వీడియో చూసి సోషల్ మీడియాలో జనాలు నవ్వుకోవట్టే. దొంగతనం అనేది ఒక ఆర్టు, వాడు దొంగతనాన్ని ఎంజాయ్ చేసిండని కామెంట్లు విసురుతాండ్రు జనాలు. కానీ పోలీసులు అయితే మండువాడి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి ఏలుముద్రలు సీసీటీవీ ఆధారంగా గీ లుంగి దొంగ కోసం సర్చింగ్లు స్టార్ట్ చేసిండ్రు. ఏదేమైనా పట్నంలో దొంగతనం చేయాలంటే గింత రిస్కు, ఇంత డాన్సులు, పోలీసుల గాలిపులు ఉండాలి అన్నట్టు అయిపోయాయి గీ దొంగ ముచ్చట. ఆవు కానీ మీ ఊరికి మీ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రతి ఒక్క పల్లెకు ఒక చరిత్ర ఉంటుంది. ఇక వీరభైరన్ పల్లెకి వీర్ల త్యాగాలకు గుర్తుగా విజయరామరాజు పాలన వల్ల విజయనగరం అని, కమ్మర వృత్తి చేయబట్టి కమ్మరపాలెం అని, మన హైదర్ ప్లేస్ హబాద్ కలిపి హైదరాబాద్ అని, కొండలుంటాయి కొండపల్లి, గుట్టలుంటాయి గుట్టపల్లి, ఇక మామిడి తోటలుంటాయి మామిడిపల్లి. ఇట్లా మస్తూర్లకు పట్టణాలకు చరిత్ర ఉంటుంది, వాటి పేర్లు వచ్చినాయి. ఇక అయితే ఇప్పుడు ఒక కలెక్టర్ సారు పేరు మీదనే గూడెనికే పేరు పెట్టిరుల్లా. మరి చూద్దామా ఎందుకు అట్లా పేరు పెట్టిరో. మారుమూల అడవులుండే గిరిజనుల గుండెలా కలెక్టర్ రాజర్షిషా సారు గట్టిగానే గుడి కట్టేసుకున్నాడులా. ఆదిలాబాద్ జిల్లా దహిగూడ కొలంగూడెంలా సరైన ఇల్లు లేక పుట్టు పేదల గిరిజనులకు కలెక్టర్ సారు చొరవ తీసుకొని ఇండ్ల పట్టాలతోని ఇందిరమ్మిండ్లు ఇప్పించిండట. ఆ సారే గూడానికి పోయి కొత్తగా కట్టిన 3 ఇండ్లను రిబ్బన్ కటింగ్ కూడా చేసిండట. సొంతింటి కలను నిజం చేస్తున్నాడని, మా జిందగీ కాపాడుతున్నాడని గిరిజనులు సారు పేరునే గూడానికి పెట్టుకుంటాన్రు. అంటే రాజర్షిషా గూడ అని మార్చుకొని కృతజ్ఞత సాటిండ్రు పో. ఆడ గ్రామసభ పెడితే ఆళ్లతో పాటే కింద కూసొని ఇన్నాడు. ఇంకో 10 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాడట. అందరికీ మేకలు బర్రెల యూనిట్లు ఇస్తామని, ఆడోళ్లకు కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చిండట సారు పేదోళ్ల కోసం. గూడెంలో పట్టి పీడిస్తున్న కరెంటు, సెల్ నెట్వర్కు, రోడ్ల తిప్పలు చూసి ఆడనే ఆఫీసర్లను పిలిచి క్లాస్ వీకి వెంటనే పనులు చేయాలని ఆర్డర్ వేసిండు. గీ కాలంలో సినిమా రేంజ్లా హీరో చేసినట్టు పనులు చేసి తాండాకే ఆయన పేరు పెట్టుకునేటట్టు చేసిండంటే ఆ మనసు ఎంత మంచిదో. మరి రాజర్షిషా సార్కు సలాం కొట్టాలే కదా.
ఇగో నిజానికైతే కాకి చొక్క వేసుకొని పోలీసార్లు రోడ్ల మీద నిలబడితే జనాలు భయంతో ఉరుకుతారు కదా. కానీ అగో అక్కడ కోతి మాత్రం పోలీసార్లకు అస్సలు భయపడతలేదు, దర్జా కూసుంది. చూడు రోసారి. గీ పోలీస్ సార్ వెనకచ్చి గమ్మతి కూసున్నది. సారు భుజాల మీదకెక్కింది, నెత్తిల పేన్లు చూస్తాంది, ఆట ఆడుకుంటాంది. పో గీ కోతి చేసిన పిల్లి మొగ్గలు చూస్తే మాత్రం దీనికి పోలీసులంటే భయమే లేదనిపిస్తున్నది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ అనే ఊర్లున్న ఉమామహేశ్వర గుడి తాన ఇందికి ముచ్చట. శ్రావణ మాసం డ్యూటీలా ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రెడ్యానాయక్ సారు ఆడనే డ్యూటీ చేస్తున్నాడు. ఏడికేం చచ్చిందో గాని గీ కోతొచ్చి సారు ఫ్రెండ్ లెక్క భుజం మీద చెయ్యేసినట్టు భుజం మీద కూసున్నది. సారు సుత ఏమనకుండా గట్లనే కూసున్నాడు కదా. నెత్తిల పేన్లు చూసింది, అది జాలదన్నట్టు కోతికి జర రాతపిచ్చి సుతున్నట్టున్నది. పక్కపంటున్న ఇంకో ఎస్ఐ సార్ తానికి పోయి సార్కు తెలవకుండానే జేబులో చెయ్యి పెట్టి పవర్ఫుల్గా పెన్ను లాక్కొని చెట్టు మీదకి ఎక్కింది. స్టేషన్లో దొంగతనాలు పట్టుకునే మా జేబులకే కన్నం వేసింది గీ కిలాడి కోతని పోలీసులు కూడా నవ్వుకుంటాన్రు జరసేపు.